ఏషియా కప్ సంథింగ్ ఏదో మనం ఓడిపోయాం యాక్చువల్గా. ఇండియా ఓడిపోయింది, కాకపోతే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు అప్పుడు, చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత సెంచరీ కొట్టాడు. సో ఆ హ్యాపీనెస్తో ఉండిపోయారు మన వాళ్ళు అందరూ. కప్పు కొట్టపోయినా కానీ ఏదో ఒకటి ఎంజాయ్మెంట్, ఒక 300 కొట్టేసి ఎంజాయ్మెంట్ ఇవ్వండి ఫ్యాన్స్కి. గర్వం చెప్పు, మా కప్పు వద్దు ఏముద్దురా 300 క్రాస్ చేయండిరా మీరు అనే మాట వస్తుంది చూసావా, అది గర్వంగా ఉంటుంది. సరేనయ్యా, ఎందుకంటే ఆల్రెడీ మీరు కప్పు కొట్టున్నారు. సరే, నీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, ఆల్రెడీ మీరు కప్పు కొట్టున్నారు. కాన్ఫిడెన్స్ వద్దులే ఇప్పటికే, నేను లో కాన్ఫిడెన్స్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఒక కప్పు కొట్టుంది, మళ్ళీ డెక్కన్ చార్జెస్ రూపంలో ఇంకో కప్పు ఉంది, 2 కప్పులు ఉన్నాయి హైదరాబాద్ టీంకి. సో మీరు కప్పు గురించి అంత బాధపడబాకండి. 300 స్కోర్ కొట్టి 300 స్కోర్ కొట్టి దీన్ని క్రాస్ చేయండి మీరు అని చెప్పి సవాల్ ఇస్తారండి అంతే. ఆ 300 స్కోర్ చెప్పి కొట్టు బయటికి వెళ్ళిపోయారు అనుకో, గర్వంగా చూస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ఆ సోదాంత ఎందుకులే కానీ, సోదేందిరా, ఇది ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని యొక్క ఇది సపోర్టింగ్. ఇక్కడ నాన్ ఎస్ఆర్హెచ్ సపోర్టర్ అయ్యి ఉండి నేను చెప్తున్నాను క్లియర్ గా 300 కొట్టండి అని చెప్పి, నువ్వు నీ నోట్లో నుంచి చెప్పలేకపోతున్నావు. అవును 300 వైనాట్ 300 అని వచ్చింది ఎవరు రా? మీరే కదా వైనాట్ 300 వచ్చింది, మేము వచ్చామా వైనాట్ 300 అని చెప్పేసి మీరే వచ్చారు. ఫస్ట్ మ్యాచ్ 200 అంటున్నాను నేను, చెప్పేది హ్యూమిలేట్ చేయడానికి.